నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేశారు. ఎక్కువ టైం తీసుకోకుండా తన మంత్రివర్గ కూర్పును కూడా కంప్లీట్ చేశారు. ఆయన ఎలాంటి పంచాయతీలు లేకుండా ఈ విషయాన్ని తెగ్గొట్టేశారు చంద్రబాబు. బంపర్ విక్టరీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయిపోయింది, సంబరాల సమయం ముగిసింది. మరి వాట్ నెక్స్ట్? చంద్రబాబు ఎలాంటి రాష్ట్రాన్ని లీడ్ చేయబోతున్నారు? ఆయన ముందున్న సవాళ్ళేంటి? ఇచ్చిన హామీల అమలు సంగతి ఏంటి? 2014-2024 మధ్యలో 10 ఏళ్ల తేడా ఉంది. కానీ రాష్ట్రం మాత్రం అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉందన్న ప్రచారం మాత్రం ఉంది. రాజధాని లేదు, అభివృద్ధి అంతకన్నా లేదు. ఇందులో మొదటి టర్మ్లో చంద్రబాబు కనుసన్నల్లోనే పాలన అంతా జరిగింది. నెక్స్ట్ టర్మ్లో జగన్ రాష్ట్రాన్ని నడిపించారు. ఆయన కేవలం సంక్షేమ పథకాలపైన ఫోకస్ చేశారు తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదన్న విమర్శలు దండిగా ఉన్నాయి. ఇదే పాయింట్ను కూడా ఎన్నికల ప్రచారంలో గట్టిగా వాడుకున్నారు చంద్రబాబు. దీన్ని ప్రజలు కూడా నమ్మారు. బంపర్ మెజారిటీతో ఆయన గెలిపించారు. అంతా బాగానే ఉంది. మరి చంద్రబాబు చేతికి రాష్ట్రం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుంటేనే చంద్రబాబు అడుగులు ముందుకు వేయగలరు. ఎందుకంటే దారి ఎలా ఉందో తెలిస్తేనే ఆ దారిలో ఎలా వెళ్లాలో తెలుస్తుంది. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ప్రజలకు డబ్బులు పంచడానికి కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారు. ఇవి టీడీపీ నేతలు చేసిన విమర్శ. అయితే వైసీపీని మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీలు ఇచ్చారు చంద్రబాబు. ఆయన మేనిఫెస్టో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పథకాలను అమలు చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై అప్పుల భారం తీవ్రంగా ఉంది. మరి చంద్రబాబు హామీలు చేయడానికి, అమలు చేయడానికి మరింత అప్పులు చేస్తారా, లేక తన చాతుర్యంతో సంపదను సృష్టించి వాటిని జనాలకు అందజేస్తారా అనేది చూడాలి. నెక్స్ట్ రాజధాని. తాను 3 ముక్కలాట ఆడి జనాలను మోసం చేయనని, ఏపీకి సింగిల్ రాజధాని అమరావతి మాత్రమే అని తేల్చి చెప్పారు చంద్రబాబు. అయితే అమరావతి అభివృద్ధి చంద్రబాబు ఎక్కడైతే వదిలేసి వెళ్ళారో అక్కడే ఉంది. ఈ 5 ఏళ్లలో పూచిక పుల్ల కూడా ముందుకు కదలలేదు. సో దానిని తిరిగి పట్టాలెక్కించి పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. ఇది నిజానికి అనుకున్నంత సులువు కాదని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఇప్పుడు కూటమి అమలు చేయాల్సిన హామీలు, ఇవన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూనే ఆయన రాజధానిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏపీలో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా అందులో భాగంగా ఉన్నాయి. సో ఏకపక్షంగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఏ నిర్ణయమైనా ఈ మిత్రపక్షాలతో చర్చించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. అదే టీడీపీ సింగిల్గానే మెజారిటీ మార్కు దాటి సీట్లు దక్కించుకోవడం ఆయనకు ఒక ప్లస్ అయ్యే అంశం. మామూలుగానే చంద్రబాబు నిర్ణయానికి ఎదురుండే ఛాన్స్ అయితే ఉండదు. కానీ పొత్తు ధర్మం పాటిస్తూ ముందుకు వెళితే అధికారంతో పాటు ఎలాంటి అపఖ్యాతి చంద్రబాబు దరిచేరదు. అయితే చంద్రబాబుకి ఇక్కడ అంది వచ్చిన మరో అవకాశం ఏదైనా ఉంది అంటే కేంద్రంలో ఆయన కింగ్ మేకర్గా ఉండడం. చంద్రబాబు అవసరం ఎన్డీఏ కూటమికి అత్యవసరం కావడం. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకొని రాష్ట్రానికి నిధులు సాధించుకుంటే మాత్రం ఆయన పాలన నల్లేరుపై నడకలాగా సాగే అవకాశం ఉంది. అంతేకాదు, కాస్త కష్టపడి ప్రత్యేక హోదా సాధిస్తే మాత్రం ఆయన ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. నిజానికి చంద్రబాబు అంటే సంక్షోభం నుంచి సక్సెస్ వెతుకుతుంటారు. సో ఆయనకు ముందు ఎదురయ్యే ఏ సమస్యలనైనా సవాల్గా తీసుకుని సాల్వ్ చేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఆల్ ది బెస్ట్ చంద్రబాబు నాయుడు గారు.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.